బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడను వరద భయం వదలడం లేదు. సింగ్ నగర్ లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం తగ్గినా వరద తగ్గకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడను వరద భయం వదలడం లేదు. సింగనగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం తగ్గినా వరద తగ్గకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వర్షపు నీరు ఇళ్లలో చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రజల్లో చిక్కుకుపోయిన ఇళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నడుములోతు నీళ్లు చేరుకుపోవడంతో జనం ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. విజయవాడలో వర్ష భీభత్సం సృష్టిస్తోంది. వరద భయం జనాన్ని వదలడం లేదు. సింగ్ నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం తగ్గినా వరద తగ్గకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బుడమేరు ప్రవాహంతో వరద నీరు రోడ్లపైకొచ్చి అలాగే ఇళ్లలోకి చేరుకుంటుంది. ఇళ్లలో వరద చేరుకోవడంతో జనం బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో జీవిస్తున్నారు. వాళ్లను గుర్తించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నడుములోతు నీరు చేరుకుంది ఇళ్లలోకి, అలాగే రోడ్లపైకి కూడా వరద నీరు బీభత్సంగా చేరుకోవడంతో జనం అవస్థలు పడుతూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, విజయవాడలో వరద బీభత్సం ఏ విధంగా ఉంది? సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ఎలా సాగుతున్నాయి? ప్రస్తుతం అయితే సింగ్ నగర్లో సిచ్యువేషన్ అనేది చాలా సీరియస్గా ఉందనే విధంగా చెప్పొచ్చు. ఉదయం నుంచి చూసినా ఇప్పుడు పరిస్థితికి చాలా తేడా ఉంది. ఉదయం సమయంలో సింగ్ నగర్ ఈ బుడమేరు వంతెనకు సంబంధించినటువంటి ఉందో కొంతమేర సిచ్యువేషన్ ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఉన్న విధంగా చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ తెలుసుకోవడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్లు అనేది కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులుగా మారుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా బయటికి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఈ సింగ్ నగర్ ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఏరియా అందరినీ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళని తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్కి కొంతమంది సహకరిస్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా కూడా ఎందుకంటే వాళ్ళు తమ ఇళ్లని వదిలి బయటికి రావడానికి ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి లేదు. కొంత ఇబ్బంది ఉన్నా కూడా మేము ఇక్కడే ఉంటాము, మాకు ఫుడ్ సప్లై చేయండి చాలు అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పోలీసు ఉన్న
లోపల స్టక్ అయిపోయారండి సార్, లోపల స్టక్ అయిపోయారండి లోపల. రైట్, ఇక విజయవాడలో వర్షం భీభత్సం సృష్టిస్తోంది. సింగ్ నగర్ లో వరద ప్రవాహంతో జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. సో అక్కడికి మంత్రి నారాయణ, అలాగే మంత్రి కొల్లు రవీంద్ర, బోండా ఉమా కూడా చేరుకుని ప్రజలకు సూచనలు చేస్తున్నారు. వరద ప్రవాహంలో వాళ్ళు కూడా వచ్చి ప్రజలకు సూచనలు చేస్తున్నారు, తగు జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టే విధంగా అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సింగ్ నగర్ లో వరద ప్రవాహం ఎక్కువ అవడంతో రోడ్లపైకి నీరు చేరుకుంది. సో దీంతో అక్కడ పర్యవేక్షించడానికి మంత్రులు చేరుకున్నారు. మంత్రి నారాయణ, కొల్లు రవీంద్ర, బోండా ఉమా కూడా చేరుకుని ప్రజలను జాగ్రత్తలు చెప్తూ అలాగే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది, రోడ్లపైకి నీరు చేరింది. అలాగే ఇళ్లల్లో కూడా నీరు చేరిపోవడంతో జనం ఇళ్లల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే ప్రజలు కూడా వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలోనే ఉంటాము, కేవలం ఫుడ్ సప్లై చేస్తే చాలు అని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. విజయవాడలో దయనీయమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో అందరూ కూడా జస్ట్ వాళ్ళ లగేజ్ తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ సొంత ప్రదేశం నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలిపోయే దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మంత్రి నారాయణ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులతో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు ఏ విధంగా చేయాలి, ఎంత మేర నష్టం జరిగింది, ఎక్కడి వరకు ఆస్తి నష్టం జరిగింది, లేదంటే ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలను సరిగ్గా గుర్తిస్తున్నారా లేదా, వాళ్ళకి ఎలాంటి చర్యలు చేపట్టాలి, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లాలి, వాళ్ళకి ఫుడ్ సప్లై కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ఇలాంటి చర్యలు ఏ విధంగా ఉంటాయని కూడా అన్ని అడిగి దగ్గరుండి పర్యవేక్షిస్తూ వాళ్ళకి సూచనలు చేస్తున్న దృశ్యాలైతే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. విజయవాడ సింగ్ నగర్ లో వరద బీభత్సం సృష్టిస్తోంది. సో జనం కూడా వానకి భయపడి బిక్కుబిక్కుమంటూ ఇళ్లల్లోనే గడుపుతున్నారు. సో ఇళ్లల్లోకి నడుములోతు నీరు చేరిపోవడంతో వాళ్ళు బయటకు రాలేరు, అలాగే ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి అయితే నెలకొంది. సో ఎవరైతే ఇళ్లలో చిక్కుకుపోయారో వాళ్ళని సహాయక బృందాలు గుర్తించి సురక్షిత ప్రాంతాలకి తరలించే చర్యలైతే వేగవంతంగా చేస్తున్నారు. సో మంత్రులు కూడా దగ్గరుండి ఆ వరద దాన్ని తట్టుకుని వాళ్ళు కూడా జనాల్లోకి వచ్చి వాళ్ళకు సూచనలు చేస్తున్నారు. సహాయక చర్యలు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతవరకు వచ్చాయనేది కూడా వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు. దగ్గరుండి వాళ్లకు ఆ చర్యలు కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. యాక్చువల్గా గతంలో ఎప్పుడు రాలేదండి. గత 200 సంవత్సరాల డేటా తీస్తే 200 సంవత్సరాల్లో ఇంత రెయిన్ ఎప్పుడు రాలేదు. ఒక్కసారి రెయిన్ రావటం, దానివల్ల ఈరోజు మన యొక్క విజయవాడ నగరంలో అంటే పక్క ప్రాంతాల్లో కూడా యాక్చువల్గా జలమయం అయిపోయినాయి. ఒక కొండ విరిగి ఒక 5 మంది చనిపోవడం కూడా జరిగింది. అయితే దాని మీద యాక్చువల్గా సీఎం గారు నిన్న ఉదయం నుంచి యాక్చువల్గా దీని మీద గంటకి మాకు కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నారు. మేము కూడా ఇటు కలెక్టర్లతోనూ పోలీస్ అధికారులతోనూ డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తంతో ఇరిగేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటాం. మార్నింగ్ నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చాను బిట్వీన్ 9 and 10. నేను దాదాపు 1 కిలోమీటర్ నడిచిపోయా, మొక్కలు నడుగు దాకా నీళ్ళు వచ్చినాయి. అయితే మళ్ళీ ఇప్పుడు వస్తే అసలు ఈ 1 కిలోమీటర్ ముందే అంతాకు వచ్చినాయి. 1 లక్ష ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్స్ అన్నా క్యాంటీన్ నుంచి యాక్చువల్గా మరొక అరగంట రాబోతున్నాయి. అదేవిధంగా 25 లక్షల వాటర్ ప్యాకెట్స్, వాటర్కి ఎవ్వరు ఇబ్బంది పడకుండా ఒక 25 లక్షలు ఏర్పాటు చేయమని కలెక్టర్ గారికి చెప్పాం. డిఫరెంట్ డైరీస్ నుంచి యాక్చువల్గా తీసుకొస్తున్నారు. అదేవిధంగా మిల్క్ కూడా ఒక 6 లక్షల ప్యాకెట్లను యాక్చువల్గా తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎప్పటికప్పుడు అన్ని ఏరియాలో తిరుగుతూ యాక్చువల్గా గతంలో ఎప్పుడు రాలేదండి. గత 200 సంవత్సరాల